విశ్వసించిన వారు నశించిపోరు. జాగ్రత్త సుమి. నిత్య జీవనకు వారసులుగా ఉన్నవారు భూకంపంలో వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, వాటర్లో కొట్టుకుపోయినా ప్రాణము ఎక్కడికి వెళ్తుంది? నిత్య జీవనకి వెళ్తుంది. చాలా మంది అనుకుంటారు చచ్చిపోయారు కదా అనుకుంటారు. చచ్చిపోలేదండి, ఇక్కడ నిద్రించారంటామంతే. విశ్వాసం వల్ల వాడబద్దలైనట్లుగా వారు చెడిపోయి ఉన్నారు. చాలా మంది అంటారు విశ్వాసం ఏమైపోయింది? వాడబద్దలైనట్లు బద్దలు చేసుకుంటున్నారట. విశ్వాసం పోతుంది. అందుకని దరిద్రులైన వారు విశ్వాసములో భాగ్యవంతులని దేవుడు గుర్తు చేస్తలేదా? దరిద్రులే విశ్వసిస్తున్నారంట. దరిద్రులు ఎక్కువ విశ్వసిస్తున్నారని దేవుడే గుర్తు చేస్తున్నాడు. విశ్వాస ప్రేమలు నిరీక్షణలు అన్నింటిలో కూడా విశ్వాసము చాలా గొప్పది, ప్రేమ ఇంకా గొప్పది. విశ్వాసము అల్పం కావద్దు, గుర్తు చేసుకోండి. అల్ప విశ్వాసులారా రండి అని పిలుస్తున్నాడు ప్రభు. అందుకని విశ్వసించిన వారు ప్రజ్వలిల్తారు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు వారి పట్ల జరిగిస్తాడు. విశ్వసించిన వల్ల ఏమైతుంది? ఇక్కడ దేవుని విశ్వాసము గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు జరిగించుకోగలుగుతారు. విశ్వసించిన వారు కలవరపడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థిస్తా, పరిశుద్ధాత్మ దేవ, ఈ విశ్వాసం వల్ల వీరిలో కలవరం రాకుండా, బలహీనం కాకుండా, బాధలు గుర్తు చేసుకుండా, బద్దలైనట్లు విశ్వాసం బద్దలు గుర్తు చేసుకోకుండా భద్రంగా వీరి జీవితాలు నీలో క్షణక్షణము నిమిషం బలపరుచుకున్నట్టు. అబ్రహాం విశ్వాసంతో స్వదేశం విడిచాడు, పునాదులు లేని ప్లేస్కి వెళ్ళాడు. అందుకే తన విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసాన్ని బట్టే తన వారసుడైన కుమారుని బలి ఇచ్చాడు. ఎవరు అలాంటి వారు కాలేరు ఆయన ఈ రోజున. అంత గొప్ప విశ్వాసుగా తండ్రి అనబడుకుంటాడు. నా తండ్రి అబ్రహాం దేవుడా నీకే స్తోత్రం, అబ్రహాం ప్రభువా నీకే స్తోత్రం. అబ్రహాం లాంటి విశ్వాసమే ఈ రోజున ఉన్న ఒక కుమారుని కూడా సేవకే, నీ పరిచర్యకే, నీ సేవకే అప్పచెప్పాడు. బలిపడానికి వెళ్ళినప్పుడు అబ్రహాము ఆగిపో, నీ కుమారునికి బదులుగా గొర్రెను ఉంచాను, నువ్వు దాన్ని ఈ బలి అన్నావు తండ్రి. ఎంత గొప్ప త్యాగం నాయన. అలాంటి త్యాగమూర్తులుగా తండ్రులుగా నువ్వు నిలబెట్టబోతున్నావు. పరిశుద్ధాత్మ బదులైనట్టు బదులుకోకుండా విశ్వాస కవచములు కలిగి ఉన్న కుమారులుగా బలపరచమని, మీరు మహింపదమని, సాతానికి సిగ్గుని బిడ్డకు జయమని యేసయ్య శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. అందరికి సేవ్ చేయండి. ప్రభు కృప మీకు తోడేయండి గాక. ఆమేన్.